టీచింగ్ చేశారు. పీజీ డిప్లొమా ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేశారు. ఇస్కాన్ వరల్డ్ రెనౌండ్ ఆధ్యాత్మిక సంస్థ నుండి భగవద్గీత సర్టిఫికేట్ పొందారు. ఈజ్ మెమొరీ ట్రైనర్, ఇంపాక్ట్ ఎక్సలెంట్ మోటివేషనల్ స్పీకర్, మెంటార్ అండ్ ట్రైనర్ ఆఫ్ వక్తా గ్రూప్. మరియు ఈయన ఓనర్ ఆఫ్ విరాట్ కోల్డ్ ప్రెస్ ఆయిల్. ప్రజలకు ఆరోగ్యకరమైనటువంటి ఆయిల్స్ అందించాలనే సదుద్దేశంతో ఈయన ఈ కంపెనీని ప్రారంభించారు. ఇంత మంచి హైలీ క్వాలిఫైడ్ పర్సనాలిటీ దొరకడం మన అదృష్టం. ఈయన సహజంగా మృదు స్వభావి, స్నేహశీలి, చక్కని వాక్పటిమ కలవారు. జానపద గేయాలంటే ఈయనకి చాలా ఇష్టం. ఈరోజు ఈయన చెప్పబోయే టాపిక్ బాడీ లాంగ్వేజ్. పబ్లిక్ స్పీకింగ్ లో బాడీ లాంగ్వేజ్ ప్లేస్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండ్ వైటల్ ఫర్ కమ్యూనికేషన్. ఓవర్ టు శ్రీరామ్ గారు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. గివ్ మీ బిగ్ అండ్ వెల్కమ్ టు అందరికీ శుభ సాయంకాలం అండి. ఇక్కడ ఉన్నటువంటి న్యూ పార్టిసిపెంట్స్ మరియు మా యొక్క కో-మెంటర్స్ అండ్ సీనియర్ ఫెసిలిటేటర్స్ అందరికి కూడా హృదయపూర్వక నమస్సుమాంజలు. ఈరోజు మనకు మరొకసారి ఇలాంటి అవకాశం నాకు కల్పించిన ఇంపాక్ట్ ఫౌండేషన్ అధినేత శ్రీ గంప నాగేశ్వరరావు గారికి, మా కోఆర్డినేటర్ శ్రీ కదం కృష్ణమూర్తి గారికి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. డే 3 ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ కోర్స్కి వెల్కమ్. ఈనాటి మన యొక్క టాపిక్ వచ్చేసి బాడీ లాంగ్వేజ్. అందరికీ తెలుసు బాడీ లాంగ్వేజ్. సో సహజంగా ప్రతి ఒక్కరూ తమ యొక్క శరీర కదలికల ద్వారా కమ్యూనికేషన్, మనం చెప్పాలనుకున్న కొన్ని విషయాలని ఇతరులకు తెలియపరుస్తాము అనే విషయం మనందరికీ కూడా తెలుసు. అయితే ఈ శారీరక కదలికలు ఎలా ఉండాలి, ఎక్కడ అవి ఎబ్బెట్టుగా ఉంటాయి, ఎక్కడ అవి సరితూగినట్టుగా ఉంటాయి, మనం వేటిని ఉంచుకోవాలి, వేటిని ఉంచుకోకూడదు అనే విషయాలు మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అయితే ఇక్కడ మనం వచ్చినది ఏం నేర్చుకోబోతున్నాం? ఇక్కడ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ కోర్సులో మనం జాయిన్ అయి ఉన్నాం. మరి ఒక పబ్లిక్ స్పీకర్ కి బాడీ లాంగ్వేజ్ అవసరమా అనే క్వశ్చన్తో మనం ప్రారంభిద్దాం. అందరూ చెప్తారు ఇప్పుడు తప్పకుండా బాడీ లాంగ్వేజ్ అనేది ఉండాలి. మరి ఎలాంటి బాడీ లాంగ్వేజ్ మనం పెంపొందించుకోవాలి? ఒకవేళ బాడీ లాంగ్వేజ్ లేకుండా, అంటే సరైన శారీరక కదలికలు లేకుండా మనము ఉపన్యాసాన్ని ఇస్తే అది సక్సెస్ఫుల్ అవుతుందా కాదా? ఒక క్వశ్చన్. ఇప్పుడు మీరు చెప్పండి, ఎలాంటి బాడీ లాంగ్వేజ్ లేకుండా మనం ఉపన్యాసం ఇస్తే అది సక్సెస్ఫుల్ స్పీచ్ అవుతుందా? మీ యొక్క ఆడియన్స్ మిమ్మల్ని అట్రాక్టివ్ గా చూడగలుగుతారా? ఎస్, చాట్ బాక్స్ లో ఎస్ ఆర్ నో చేయండి. ఇక్కడ ఉన్న మైక్ ఆన్ చేయకండి, చాట్ బాక్స్ లో ఎస్ ఆర్ నో టైప్ చేయండి. ఎస్, చాలా మంది చెప్తున్నారు. కరెక్ట్ అండి. మనకు బాడీ లాంగ్వేజ్ అనేది చాలా అవసరం. అది లేకుండా మనం ఎఫెక్టివ్ స్పీకర్ గాను కొనసాగలేము, ఎఫెక్టివ్ స్పీకర్ గా మనం గుర్తించబడలేము. అందుకనే ఈ రోజు నేను ఒక బాడీ లాంగ్వేజ్ సంబంధించి ఒక చిన్న ప్రోవర్బ్ తో మనం స్టార్ట్ చేద్దాము. హీ హూ డజంట్ అండర్స్టాండ్ ఎ లుక్ విల్ నాట్ అండర్స్టాండ్ ఎ లాంగ్ ఎక్స్ప్లెనేషన్ ఈదర్ అని ఒక యాన్సెంట్ ప్రోవర్బ్ ఉంది. అంటే మన ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క పోస్చర్ ని చూసి మనం అర్థం చేసుకోలేనప్పుడు ఇక నువ్వు ఎంత పెద్ద ఉపన్యాసం ఇచ్చినా కూడా అర్థం చేసుకోలేరు అంటున్నాను. అంటే ఉపన్యాసం కన్నా కూడా మన యొక్క బాడీ లాంగ్వేజ్ కి ఎంత ప్రాధాన్యత ఉందో అర్థం చేసుకో. ఒక స్పీకర్ గా మనం ఎదగాలంటే ఖచ్చితంగా మనకు తెలిసినటువంటి విద్య బాడీ లాంగ్వేజ్ ఉండాలి. ఎంత కాంటెంట్ ఉన్నది ముఖ్యం కాదు, కాంటెంట్ తో పాటుగా మన యొక్క కట్అవుట్ ని కూడా డెవలప్ చేసుకోవాలి. ఎస్,
కాంటెంట్ ఉంటుంది, కానీ కాంటెంట్ ముఖ్యం కాదు అని చెప్పట్లేదు. కానీ కాంటెంట్ తో పాటుగా కట్అవుట్ కూడా మనం కలిగి ఉండాలని చెప్తా ఉన్నాం. అందుకనే ఈ రోజు బాడీ లాంగ్వేజ్ లో మీరు కొన్ని విషయాలని తెలుసుకోబోతున్నారు. సో ముందుగా మనం వాట్ ఈజ్ బాడీ లాంగ్వేజ్ గురించి డిస్కస్ చేద్దాం. బాడీ లాంగ్వేజ్ అంటే ఏంటి, ఈ బాడీ లాంగ్వేజ్ లో మనకి ఏమేమి కలిసి ఉంటాయి మన దగ్గర అని చూసినప్పుడు, బాడీ లాంగ్వేజ్ ఈస్ ద లాంగ్వేజ్ ట్రాన్స్మిటెడ్ బై పోస్చర్ and clothes and gestures, also facial expressions. Yes, what is body language? Is the language transmitted by posture, అంటే మనం ఉన్నటువంటి విధానం, మనం ఏ రకంగా నిలబడి ఉన్నామో ఆన్ ద డయాస్ పైన అనేటువంటి పోస్చర్, మనం ధరించినటువంటి క్లోత్స్. అందుకనే ఒక స్పీకర్ గా మీరు ఎదగాలనుకున్నప్పుడు మీరు ఎంచుకోవాల్సిన బట్టల విషయంలో కూడా చాలా మన క్లాస్ అంతా నీట్ గా మెయింటైన్ చేయాలి. అలాగే మనం వేసుకున్నటువంటి డ్రెస్ కు మ్యాచ్ కనుగొనగానే మనం వేసుకున్నటువంటి ఈ వాచెస్ కానీ ఏవైనా ఉన్నాయో అది అలాగే మ్యాచింగ్ గా ఉండాలి. అలా కాకుండా ఎబ్బెట్టుగా ఉండడానికి వీలు లేదు. ఒక ఎర్ర చొక్కా, తర్వాత ఒక రెడ్ ప్యాంటు, వైట్ టై, ఆ రకంగా రంగులతో కూడినటువంటి షూస్, మన యొక్క నెత్తికి డిఫరెంట్ కలర్స్ హెయిర్ కలర్స్ వేసుకొని మనం వెళ్ళి ఐఎమ్ బీయింగ్ ఏ పబ్లిక్ స్పీకర్ అంటే మనల్ని ఎవరు గుర్తించరు. అక్కడ ఇవన్నీ చూసి వాళ్ళు నవ్వుకుంటారు. అందుకని క్లాత్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనము వేసుకునేవి ఎలా ఉండాలంటే, కింది అంటే ప్యాంట్ లో మాకు థిక్ కలర్ లో ఉండి, మన యొక్క క్లాత్స్ లైట్ కలర్ లో ఉండి, మీరు వేసుకుంటే ఒక బ్లీజర్ కానీ అలా మెయింటైన్ చేస్తే చాలా నీట్ గా కనిపిస్తాం మనము. ఆ నీట్నెస్ ఇతరులను మనం ఆకర్షణీయంగా మనం చూస్తుంది. ఇతరులు మన ఎదురుగా ఉన్నప్పుడు చాలా గౌరవ భావంతో మన ముందు ఉంటారు. అదే విధంగా మనం వేసుకున్న క్లోజ్ తర్వాత గెస్చర్స్. ఈ గెస్చర్స్ అనేవి మన యొక్క చేతి యొక్క కదలికలు. ఈ చేతి యొక్క కదలికలు ఎలా ఉండాలి అనేది మనం ఇక్కడ ఈరోజు తెలుసుకోబోతున్నాం. కాబట్టి చేతి యొక్క కదలికల పైన మనం పూర్తిగా ఆధిపత్యాన్ని పొంది ఉండాలి. తర్వాత మన యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్ మనందరూ తెలుసు. మైండ్ ఈజ్ ఏ ఇండెక్స్ అని, మన యొక్క ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అంటున్నాం. ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ ది మైండ్. దట్స్ వై మనం ఖచ్చితంగా మన యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ పైన కాన్సన్ట్రేషన్ చేయాలి. సో మనం ఏం మాట్లాడుతున్నాం, మన ఫేస్ కదలికలు ఎలా ఉన్నాయి, ముఖ కవలికలు అంటాం. ఈ ముఖ కవలికలు ఏ రకంగా ఉన్నాయనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలని చెప్తున్నాం. అలాగే ఇంకా ఏంటిది బాడీ లాంగ్వేజ్, ఇవి మాత్రమే ఉంటాయా? బాడీ లాంగ్వేజ్ ద్వారా మనం ఏమైనా తెలుసుకుందామంటే, ఎస్, ఇట్ ఈస్ ద అన్స్పోకెన్ కమ్యూనికేషన్ దట్ గోస్ ఆన్ ఇన్ ఎవ్రీ ఫేస్ టు ఫేస్ ఎన్కౌంటర్ విత్ అనదర్ హ్యూమన్ బీయింగ్ అని చెప్తున్నాం. సో మన ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తితో మనం ఫేస్ టు ఫేస్ గా మాట్లాడుతున్నప్పుడు కేవలం మన యొక్క గెస్చర్స్, పోస్చర్, ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ద్వారా అన్స్పోకెన్ కమ్యూనికేషన్ పాసిబిలిటీ అవుతుందని చెప్తున్నాం. మనందరూ తెలుసు. అంటే కేవలం మన ఫేస్ యొక్క ఎక్స్ప్రెషన్ చూసి, మన ఐబ్రోస్ యొక్క కదలికల ద్వారా కూడా ఇతరులు మనం ఏం చెప్తున్నాం అనే విషయాన్ని తెలుసుకోగలుగుతారు. కాబట్టి బాడీ లాంగ్వేజ్ అనేది అన్స్పోకెన్ కమ్యూనికేషన్ కలిగి ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్. అందుకనే మనం బాడీ లాంగ్వేజ్ పైన కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇంకా చెప్తే ఇక్కడ ఏం తెలియజేసుకుంటాం ఇంకా అంటే, ఇట్ టెల్స్ యూ దే ఆర్ ట్రూ ఫీలింగ్స్ టువార్డ్స్ యూ అండ్ హౌ వెల్ యువర్ వర్డ్స్ ఆర్ బీయింగ్ రిసీవ్డ్. సో మన యొక్క బాడీ లాంగ్వేజ్ బట్టి మన ఎదురుగా ఉన్న ఆడియన్స్ మన యొక్క వర్డ్స్ ఎలా రిసీవ్ చేసుకుంటున్న విషయాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోవడానికి కూడా ఈ కమ్యూనికేషన్ అనేది ఉపయోగపడుతుంది. అందుకని బాడీ లాంగ్వేజ్ పైన మనం పూర్తి స్థాయిలో ఒక ఆజమాయిషిని పొందాలంటే బాడీ లాంగ్వేజ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో మనం బాడీ లాంగ్వేజ్ ఎంత ఎఫెక్టివ్ గా ఉండబోతుంది అని తెలుసుకోవడానికి ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్ ద బాడీ లాంగ్వేజ్. అసలు ఎందుకు మనం బాడీ లాంగ్వేజ్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి, దీని కొరకు బాడీ లాంగ్వేజ్ లో మనం ఏమేమి ఎంత పర్సెంటేజ్ మనం పాటించాలో ఒకసారి మనం తెలుసుకున్నాం. ఇక్కడ చూడండి, బాడీ లాంగ్వేజ్ లో పోస్చర్ అండ్ క్లోత్స్ యొక్క పర్సెంటేజ్ 23%. మన యొక్క పోస్చర్ అండ్ క్లోత్స్, మనం వేసుకున్నటువంటి బట్టలు, అలాగే మనం నిలబడేటువంటి విధానము, డయాస్ పైన మనం నడిచే విధానము, మీరు ఎక్కడ నిలబడి ఏ రకంగా మాట్లాడుతున్నారు అనే విషయంలో
మన యొక్క కదలికలు మన యొక్క కట్అవుట్ కి ఉన్న పర్సెంటేజ్ 23%. అంటే మీరు ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసుకోవడంలో ముఖ్యమైన పాత్ర వహించేది మన యొక్క స్టాండింగ్ పొజిషన్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ వి వియర్. ఎస్, ఇవి మనకు చాలా ఇంపార్టెంట్. అందుకని 23% మన ఆడియన్స్ మనకు ఆకట్టుకోవాలంటే మన అపీరెన్స్ చాలా అద్భుతంగా కనిపించాలి. దానిపైన కాన్సన్ట్రేట్ చేయండి. తర్వాత అతి ముఖ్యమైన విషయం, మనం వైల్ స్పీకింగ్ అంటే మనం మాట్లాడుతున్నప్పుడు మనం ఉపయోగించినటువంటి గెస్చర్స్ ఏవైతే ఉన్నాయో 57% మన బాడీ లాంగ్వేజ్ లో ఉంటుంది. కాబట్టి గెస్చర్స్ పైన మనం ప్రత్యేకమైన శ్రద్ధను వహించాలి. 57% goes to gestures and facial expressions is 20%. సో బాడీ లాంగ్వేజ్ మనం 100% అనుకుంటే బాడీ లాంగ్వేజ్ లో మనం ఏమేం చేస్తున్నామంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ద్వారా 20% కమ్యూనికేషన్ జరగబోతుంది. అలాగే 20% ఆడియన్స్ మనల్ని అట్రాక్ట్ చూసుకోవడానికి మనకి ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూస్తారని చెప్తున్నాము. అలాగే మనం స్పీచ్ ఇస్తున్నప్పుడు ఉపయోగించినటువంటి గెస్చర్స్ ఏమిటి, ఆ గెస్చర్స్ 57%. మనం వేసుకున్నటువంటి డ్రెస్ అండ్ మన యొక్క నిలబడే విధానము 23%. సో ఈ రకంగా మనం చూసినప్పుడు బాడీ లాంగ్వేజ్ అనేది కమ్యూనికేషన్ లో చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయాన్ని తెలుసుకుంటున్నాం. ఒక స్పీకర్ గా మనం ఎదగడానికి ముందు నిన్న లెసన్ లో మనం తెలుసుకున్నాము హౌ టు ఓవర్కమ్ స్టేజ్ ఫ్రైట్ అండ్ స్టేజ్ ఫియర్ అని చెప్పాము. సో మనం ఈ రోజు మనం ఫియర్ ని పోగొట్టుకున్నాం. ఫియర్ ని నీ దగ్గర ఫియర్ లేదు అని తెలియాలన్నప్పుడు మనల్ని ఏది తెలియస్తుందంటే మన యొక్క పోస్చర్, మన యొక్క బాడీ లాంగ్వేజ్. మీరు సరైన బాడీ లాంగ్వేజ్ తో గనక మనం అక్కడ ఒక స్టేజ్ ముందు మనకు కనిపించినప్పుడు, స్టేజ్ పైన మీరు కనిపించినప్పుడు మన ఎదురుగా ఉన్న ఆడియన్స్ మనల్ని చూసి అప్పుడే అర్థం చేసుకుంటారు, ఎస్ హీ ఈస్ కాన్ఫిడెంట్ అని. ఎప్పుడైతే మనం కాన్ఫిడెంట్ గా మన యొక్క బాడీ పోస్చర్ ఉందో మనం డెలివరీ చేసే స్పీచ్ కూడా కాన్ఫిడెంట్ గా వస్తుంది. దట్స్ వై ఈరోజు మన సెకండ్ డే బాడీ లాంగ్వేజ్ గా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఎస్, అయితే ఓవరాల్ కమ్యూనికేషన్ లో బాడీ లాంగ్వేజ్ యొక్క పర్సెంటేజ్ ఒకసారి ఓవరాల్ కమ్యూనికేషన్. ఇప్పుడు మనం చెప్పింది క్లోజ్ గెస్చర్స్ పోస్చర్ అనేది 23%, గెస్చర్స్ 55%, ఫేషియల్ ఎక్స్ప్రెషన్ 20% అనేది జస్ట్ ఇన్ ద బాడీ లాంగ్వేజ్. అయితే ఓవరాల్ కమ్యూనికేషన్ లో వీటి పొజిషన్ ఎంత చూస్తే బాడీ లాంగ్వేజ్ 55%. మనం పూర్తి కమ్యూనికేషన్ మనం చేస్తున్నప్పుడు కమ్యూనికేషన్ ఉన్నప్పుడు మన యొక్క బాడీ లాంగ్వేజ్ ద్వారానే ఎక్కువ కమ్యూనికేషన్ జరుగుతుంది అని గుర్తుంచుకోండి. 55% కమ్యూనికేట్ టు one another person or one to the among the people in a group. The communication between the person to person and person to people 55% through body language. ఇప్పుడు అర్థమైంది కదా మనకు. మనము మన కట్అవుట్ ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి ఇక్కడ డిసైడ్ చేసుకోండి. మనం ఒక స్పీకర్ గా ఎదుగుతున్నాము అన్నప్పుడు స్పీకర్ గా మనం ఎన్ని చేయాలి, నా దగ్గర మంచి కాంటెంట్ ఉంది నేను సాదాసీదాగా వెళ్ళిపోయి చెప్తానంటే, ఇప్పుడు మీరు చూడండి ఒక స్పీకర్ చేయాల్సిన పనుల్లో టు క్రియేట్ పర్సనల్ బ్రాండ్. మనకంటూ ఒక పర్సనల్ బ్రాండ్ మనం క్రియేట్ చేసుకోవాలి. మరి ఒక పర్సనల్ బ్రాండ్ మనం క్రియేట్ చేసుకోవాలన్నప్పుడు మన కట్అవుట్ కూడా అంతే అద్భుతంగా ఉండాలి. అంటే మన యొక్క నిలిచే విధానము, మనం వేసుకునే డ్రెస్సెస్ ఇదంతా కూడా, అలాగే మన యొక్క గెస్చర్స్, కొన్ని గెస్చర్స్ అవి మీకు మాత్రమే సాధ్యం అనే విధంగా మనం ఉండాలి. సో ఆ ద్వారా మనం 55% కమ్యూనికేషన్ అనేది బాడీ లాంగ్వేజ్ లో ఉంటుంది. ఇక వోకల్ వచ్చేసి 38% మాత్రమే. అంటే వాయిస్ మాడ్యులేషన్ ద్వారా మనం అట్రాక్ట్ చేస్తున్నాం కమ్యూనికేషన్ అంటే 38%. వెర్బల్ మనం ఉపయోగించినటువంటి పదాలు ఎన్ని నేర్చుకుంటాము, ఎంతమంది ఎదురుగా ఉన్న వ్యక్తులను ఆకట్టుకుంటాయి ఈ పదాలు అంటే 7%. అందుకని చూడండి మనం పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఎలా సక్సెస్ఫుల్ అవుతాయి అంటే వాళ్ళు ఉపయోగించినటువంటి బాడీ లాంగ్వేజ్ ద్వారా మాత్రమే చెప్తారు. అందుకనే మీరు బాడీ లాంగ్వేజ్ పైన పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. ఎస్, ఇప్పుడు మనము ఇంపార్టెన్స్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ ని తెలుసుకుందాం. ఇప్పుడు పర్సంటేజ్ తెలుసుకున్నాము, ఇంపార్టెంట్. సో ఇంపార్టెంట్ అంటే ఏ రకంగా బాడీ లాంగ్వేజ్ ఇప్పుడు మీకు అర్థమైంది. ఎస్, బాడీ లాంగ్వేజ్ మనకు చాలా అవసరము ఒక పబ్లిక్ స్పీకర్ కి. ఇంకా కొంచెం డెప్త్ గా వెళ్దాం. అవర్ ఫిజికల్ గెస్చర్స్ ఆర్ సబ్కాన్షియస్లీ ఇంటర్ప్రిటెడ్ బై అదర్స్. అంటే మీరు డయాస్ పైన నిలబడే విధానాన్ని చూసి వాళ్ళు మన మీద ఒక అవగాహనకి, ఒక అంచనాకి రాబోతున్నారు. వారు ఎలా మనల్ని అంచనా వేస్తారు అంటే
మనం నిలబడే విధానం అయి ఉంటుంది. నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఉపయోగించే గెస్చర్స్ అయి ఉంటాయి. అయితే అవి కాన్ఫిడెన్స్ తో ఉన్నాయా, ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాయా? బాగా చూసుకోవాలి. కాన్ఫిడెన్స్ కి ఓవర్ కాన్ఫిడెన్స్ తేడా ఒక వెంట్రుక వాసి. మ్యూట్ పెట్టుకోండి, ఎవరో అన్మ్యూట్ లో ఉన్నారు. సౌండ్ వస్తుంది, ఒకసారి మ్యూట్ లో ఉండండి. రైట్, ఎస్. కాబట్టి మనం ఎలా ఉండాలంటే కాన్ఫిడెన్స్ లోనే ఉండాలి, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. అందుకనే మన యొక్క బాడీ, మన ఎదురుగా ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క సబ్ కాన్షియస్ మైండ్, వాళ్ళు మన మీద కాన్సన్ట్రేషన్ ఉండొచ్చు, కానీ వారి యొక్క సబ్ కాన్షియస్ మైండ్ స్పీకర్ ని అబ్జర్వ్ చేస్తుంటుంది. అబ్జర్వ్ చేసి మనల్ని ఒక నిర్ణయిస్తారు వారు. అంటే నువ్వు ఎలాంటి వ్యక్తివి, ఏం చెబుతున్నావు, ఏం చెప్పగలుగుతాడు అని. మనం చెప్పేది ఒకటి, మన బాడీ లాంగ్వేజ్ ఇంకో రకంగా ఉన్నప్పుడు దాన్ని ఎవరు కూడా విశ్వసించరు. అంటే మనకు క్రెడిబిలిటీ కావాలి కదా స్పీకర్ కి. ఆ క్రెడిబిలిటీ కావాలన్నప్పుడు బాడీ లాంగ్వేజ్, నువ్వు చెప్పేదానికి, నువ్వు వేసుకున్నటువంటి బాడీ లాంగ్వేజ్, వేసుకున్న డ్రెస్ కానీ, నువ్వు మాట్లాడే విధానం కానీ, నీ గెస్చర్స్ కానీ, మన పోజ్ కానీ అంత కరెక్ట్ గా ఉండాలి. ఎస్, నోటితో మాట్లాడుతూ నొసలుతూ వెక్కిరించినట్టుగా ఒక సామెత ఉంది కదండి మన దగ్గర. ఇది పబ్లిక్ స్పీకర్ చాలా ఉపయోగపడుతుంది. నోటితోటేమో పొగుడుతున్న, నోటితోటేమో నొసలుతోటేమో వెక్కిరించాడట. అందుకనే బాడీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. మనం మాట్లాడుతున్న దానికి, మనం ఇస్తున్న గెస్చర్స్ కి కరెక్ట్ గా మ్యాచ్ అయి ఉండాలి. సో నెక్స్ట్, provides information about an individual's character, emotions and reactions. మన యొక్క బాడీ లాంగ్వేజ్ లో ఇవన్నీ ఉంటాయి. అంటే మన యొక్క బాడీ లాంగ్వేజ్ ద్వారా మన ఎదురుగా ఉన్న ఆడియన్స్ మన క్యారెక్టర్ ని వాళ్ళు ఇమ్మీడియట్ గా ఎస్టిమేట్ చేసేస్తారు. మన క్యారెక్టర్ ఎలాంటిది అని చెప్పడానికి నువ్వు చెప్పుకోని అవసరం లేదు. నీ క్యారెక్టర్ గురించి నీ బాడీ లాంగ్వేజ్ ద్వారా వాళ్ళు మన ఎదురుగా ఉన్న ఆడియన్స్ మన యొక్క, అంటే చెప్పాం కదా, ఆ తల వెంట్రుక నుండి మన హరికాలు వరకు, పాదంగా వరకు మొత్తాన్ని పూర్తిగా వాళ్ళు అబ్జర్వ్ చేసి మన క్యారెక్టర్ ఏంటో చెప్తారు. ఆ విధంగా ఎమోషన్స్, చాలా ఎమోషన్స్, మనకి ఇంకొక టాపిక్ ఉంటుంది, హౌ టు కోప్ అవర్ ఎమోషన్స్. ముఖ్యంగా మనకు ఎమోషన్స్ అన్ని విధంగా, కోపం కానీ, హాస్యం వచ్చినప్పుడు ఎలా ఉండాలి, కోపంలో ఎలా ఉండాలి, ఓకే, దుఃఖకరమైన సిచ్యువేషన్ లో మనం ఏ రకంగా ఉండాలి. ఒక స్పీకర్ కి ఇది చాలా అవసరం అండి, ఎమోషన్స్ బ్యారీ చేస్తూ మనం మాట్లాడడం. ఇక నెక్స్ట్ క్లాస్ మనం తెలుసుకోబోతున్నాం. మీరు ఆల్రెడీ ఒక అవగాహన వచ్చుంటారు. అంటే ఒక సంతాప సభకు వెళ్ళి మనం ఏ రకంగా మాట్లాడాలి, ఒక సన్మాన సభకు వెళ్ళి మనం ఏ రకంగా మాట్లాడాలి, అక్కడ ఉపయోగించే వాయిస్ మాడ్యులేషన్ ఏంటి, సంతాన సభ కాడ ఉండే వాయిస్ మాడ్యులేషన్, ఒక సన్మాన సభ కాడ ఉండే వాయిస్ మాడ్యులేషన్, రెండు ఒకే రకంగా ఉంటే మనకు ఉన్నటువంటి ఆడియన్స్ మనల్ని యాక్సెప్ట్ చేస్తారా? చేయరు కదా. సంతాప సభకి వెళ్ళిపోయి నువ్వు ఎమోషన్స్ క్యారీ చేయకుండా బలమజ పోతే పోయి పోవడం వల్ల మంచిగా అయింది మనకు. ఇలాంటి వాడు ఉన్నా ఒకటే, పోయినా ఒకటే, కాబట్టి పోయినందుకు మనం అందరం సంతోషపడాలి, అందరూ క్లాప్స్ కొట్టండి అని చెప్పి మనం చెప్పి ఒక పబ్లిక్ స్పీకర్ పిలిచి అక్కడ సంతాప సభలో మాట్లాడమని చెప్తే మనం ఇలా మాట్లాడితే మనం యాక్సెప్ట్ చేస్తారా? చేయం కదా. ఒకవేళ నేను స్పీకర్ అక్కడ పిలిచారు, ఆ వ్యక్తి అంటే నీకు ఇష్టం లేదు, అయినా కూడా మన ఒక స్పీకర్ గా మన న్యాయాన్ని ప్రదర్శించాలి. నచ్చగా నచ్చకపోయినా కూడా అతని గొప్పతనం కానీ అతనికి సంబంధించిన విషయాలు ఉంటే వాటిని లో వాయిస్ ద్వారా మంచి బాడీ లాంగ్వేజ్ ఉపయోగించి మన ఫేషియల్ లో కూడా కొంచెం సాడ్నెస్ ని, ఆ సంతాపాన్ని ఆయన దగ్గర మనం చూపెట్టే ఒక వినమ్రత భావాన్ని అతని చూపించే విధంగానే మన యొక్క ప్రవర్తన ఉండాలి. కాబట్టి బాడీ లాంగ్వేజ్ చాలా అవసరం అక్కడ. ఎస్, అలాగే సన్మాన సభకి వెళ్ళినప్పుడు మన యొక్క ఉత్సాహమైన గొంతుతోటి మనం ఇంకా చాలా హుషారుగా మన యొక్క చెస్ట్ ని ముందుకు బయట పెట్టేసి చాలా హ్యాపీగా మన యొక్క ఫుల్ హ్యాండ్స్ ని మనం ఎలా ఉపయోగించుకొని అక్కడ చాలా యాక్టివ్ గా రోల్ చేస్తున్నది మన యొక్క ఎమోషన్. అవును కదా, చేతులు అంటాం. అదే సాడ్నెస్ తో ఉన్నప్పుడు మన యొక్క చేతులు అంతగా ఎక్స్ప్రెషన్ వచ్చి రావు. సో ఎమోషన్స్ క్యారీ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి చెప్పాము. అలాగే మన యొక్క రియాక్షన్స్, అంటే పీపుల్ మన ఎదురుగా ఉన్న ప్రజలు మన క్వశ్చన్ ఆన్సర్ తీసుకున్నప్పుడు కానీ మనం ఇచ్చే రియాక్షన్ చాలా ప్రాంప్ట్ గా ఉండాలి. ఒకవేళ నీకు తెలియని ప్రశ్న కూడా మన ఎదురుగా ఉంటే ఆడియన్స్ నుంచి రావచ్చు, అప్పుడు మనం ఓవర్ గా రియాక్ట్ అవసరం లేదు కదా. మీ ఓవర్ గా రియాక్ట్ అయ్యి నేను చెప్పిందే వేదం, నేను చెప్పింది నన్ను నుంచి గొప్పవారు లేరు
మీరంతా ఉట్టిది నన్ను ప్రశ్నించకూడదు అని చెప్పి మనం మాట్లాడితే ఒక స్పీకర్ గా నువ్వు నిలబడే హక్కు నీకుందంటే లేదు. అందుకని రియాక్షన్ ఇచ్చినప్పుడు ఆ సందర్భంలో కూడా మనం వారిని యాక్సెప్ట్ చేయాలి. చేస్తున్నప్పుడు మనకు ఉన్నటువంటి బాడీ లాంగ్వేజ్ చాలా ఒబేడ్ గా కనిపించాలి. అప్పుడే మన ఎదురుగా ఉన్న ఆడియన్స్ మనల్ని ఎస్ హీస్ ద గ్రేట్ స్పీకర్ అని చెప్పి కన్సిడర్ చేస్తారు. తెలియని విషయం ఉంటే నాకు నిజంగా ఈ విషయం తెలియదు, నేను తెలుసుకొని చెప్పే ప్రయత్నం చేస్తానని చెప్పండి. అంతేగాని ఈజీగా నేను చెప్పినా కదా అది చెప్పిందంటే అంతే, ఇక ఇంత మించి వేరే మ్యాటర్ లేనే లేదు. బికాస్ ఆఫ్ ఐఎమ్ ఏ ఫేమస్ రెనోవేటెడ్ ఆర్ ఇంకో చెప్పిన ముందర చెప్పుకుని దట్ ఈస్ ద స్పీకర్ అని చెప్పి మనం ఒక డిబేట్ చేయకూడదు. ఎందుకంటే అన్ని మనకు తెలిసిన అంశాలు ఉండాల్సిన లేదు కదా. ఇక్కడ ఈ భూప్రపంచం నుండి జ్ఞానం మహాసముద్రం అంత అయితే మనకు అందులో ఉన్నది ఒక చుక్క అంత మాత్రమే మన దగ్గర ఉన్నటువంటి సమాచారం, మన దగ్గర ఉన్నటువంటి విజ్ఞానం. కాబట్టి ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో మనం డిబేట్ చేసే అవకాశం మనకు లేదు. సో మన యొక్క రియాక్షన్స్ అనేది కూడా చాలా యాక్సెప్టబుల్ గా ఉండాలని చెప్తాను. నెక్స్ట్, బాడీ లాంగ్వేజ్ ప్రజెంట్స్ టు ఆడియన్స్ వాట్ వి ఫీల్ అండ్ థింక్ అబౌట్ ద పర్టికులర్ మ్యాటర్. ఆ పర్టికులర్ మ్యాటర్ పైన మీ యొక్క ఫీలింగ్స్ ఏంటి అంటే మన కొన్ని సందర్భాల్లో ఎస్ఆర్ నో వస్తున్నాయి. ఆ ఎస్ఆర్ నోలో మనం చెప్పే విధానం మనకు అర్థమైపోతుంది. మనకి ఆ బాడీ లాంగ్వేజ్ అర్థం చేసుకోవచ్చు. అంటే ఏ రకంగా వాళ్ళు స్పందిస్తున్నారు. టీచర్స్ ఉంటే బాగా అర్థమవుతుంది. ఎందుకంటే స్కూల్లో పిల్లలకు ప్రశ్నలు మనం అడిగినప్పుడు వాళ్ళు చెప్తారు, వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం అలా ఫేసెస్ చూసినప్పుడు మనకి ఎప్పుడు అర్థమైపోతే మనం చాలా హ్యాపీగా ఉంటాం. నువ్వు చెప్పింది వాళ్ళు అర్థం కాలేనప్పుడు ఆ పిల్లలు ఆల్రెడీ డల్ గా అనిపిస్తారు. మనం ఏం చెప్పింది మనకి ఎక్కలేదని చెప్పి తెలిసిపోతుంది. అందుకని మనం చెప్తున్న విషయం మనకు బాగా మనకి క్లారిటీగా చెప్పినప్పుడు మన లోపల ఉన్నటువంటి బాడీ లాంగ్వేజ్ చాలా వేరుగా ఉంటుంది. అది క్లియర్నెస్ ని, క్లారిటీని ఇవ్వగలుగుతుంది. అందుకని నువ్వు మాట్లాడే విషయం పైన నువ్వు క్లారిటీగా ఉన్నప్పుడు నీ బాడీ లాంగ్వేజ్ చాలా అద్భుతంగా వస్తుంది అని చెప్తా ఉన్నాను. కాబట్టి వాటిపైన మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎస్. సో ఇప్పుడు మనం కొంతవరకు బాడీ లాంగ్వేజ్ గురించి ఒక అవగాహనకు వచ్చాం అని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు? ఒక అవగాహన కంటూ వచ్చారా? బాడీ లాంగ్వేజ్ ఇలా ఉందని, ఏ సార్ ఇది ఒక రకంగా ఉంటుంది మనకు అవసరము అని అనుకుంటారా? లేకపోతే ఏది సార్ మనకి ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ తీసుకొచ్చి ఎవరెవరు వస్తారు, ఏమేమో మాట్లాడుతారు, ఏమేమో చెప్తారు, ఇవన్నీ మాకు తెలియదు అంటారా? తెలుసు కదా, మనందరికి తెలిసిందే. ఎక్కడ నాలెడ్జ్గా తెలిసింది ఇంకా తెలిసిన విధంగా తెలుసుకోవడమే కాకపోతే ఇంకా కొంచెం డీప్గా తెలుసుకుందాం. ఎస్. ఇంకా కొన్ని ముఖ్యమైన లక్షణాలు తెలుసుకుందాం. అంటే నర్వస్ మనకు బాడీ లాంగ్వేజ్ మనం ఎలా ఫీల్ అవుతాం, మనం బాడీ లాంగ్వేజ్ ఎలా ఫీల్ అవుతాం అని తెలుసుకోవాలి కదా. అది తెలుసుకున్నప్పుడు మనం వాటి రాకుండా మనం జాగ్రత్త వహిస్తాం. అందుకే నర్వస్ యొక్క ఫీచర్స్ అంటే మనకు ఉన్నటువంటి బాడీ లాంగ్వేజ్ యొక్క ఫీచర్స్, ఫస్ట్ వన్ నర్వస్నెస్. ఫస్ట్ ఫీచర్. ఇప్పుడు ఫస్ట్ స్పీచ్ మీరు ఇవ్వాలనుకుంటున్నారు. ఫస్ట్ స్పీచ్ ఇంతవరకు ఒక వేదిక ఎక్కి ఎప్పుడూ మాట్లాడలేదు. ఫస్ట్ టైం మాట్లాడడం దగ్గర ఉంది, కాంటెంట్ ఉంది. నేను ఆర్వీఆర్ సార్ స్టేజ్ ఫియర్ ద్వారా బాగా నేర్చుకున్నాను. పర్ఫెక్ట్ గా ఇప్పుడు వెళ్ళి నేను అది చెప్తాం అనుకుంటాం. నాకు స్టేజ్ ఫియర్ లేదనిపిస్తుంది. కాంటెంట్ మొత్తం రెడీ చేసుకున్నాను. నెక్స్ట్ క్లాస్ వస్తుంది. కాంటెంట్ ప్రిపరేషన్ చాలా ఎక్సలెంట్ ఉంటుంది, అది కూడా వినండి. ఆ కాంటెంట్ ప్రిపరేషన్ అన్ని స్కిల్స్ నేర్చుకున్నాను. సో బాడీ లాంగ్వేజ్ లో మొదలు తెలుసుకున్నాను. కానీ ఫస్ట్ స్పీచ్ ముందుకు వెళ్తే కొంచెము నర్వస్నెస్ అనిపిస్తుంది. ఎస్. మరి ఈ నర్వస్నెస్ మనం ఎలా ఓవర్కమ్ చేయాలి? ఎదురుగా ఉన్న వ్యక్తులు ఎలా ఉన్నారు? ఇప్పుడు నర్వస్నెస్ మనలో ఉన్నప్పుడు మన యొక్క క్యారెక్టర్ ఎలా ఉంటుంది, మనం ఏం చేయబోతున్నాం తెలుసుకుంటే, అలా చేయకుండా ఉంటే వీళ్ళు నర్వస్నెస్ లేదంటే. అంటే చాలా మంది చూడండి, ఇప్పుడు అక్కడ చూసిన జనాలు చూసి వాళ్ళు భయపడిపోయి ఏం చేయాలో తెలియక గొంతు సవరించుకోవడాలు, తర్వాత కొన్ని సౌండ్స్ మధ్య అని కొన్ని సౌండ్స్ తీసుకురావడము, ఇది ఇలాంటివి ఎప్పుడైతే చేస్తున్నారు అంటే నర్వస్నెస్ లోకి వెళ్ళిపోతున్నారు అని అర్థం. సో మన నర్వస్నెస్ వెళ్ళడానికి కారణాలు వేరవచ్చు. ఏమో మధ్యలో ఒక సబ్జెక్ట్ కట్ అయిపోయింది, దొరకట్లేదు. నేను కాంటెంట్ ప్రిపరేషన్ చేసుకుని వచ్చాను, ఒక ఫ్లోలో వెళ్తున్నాను, తక్కువ ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్కి వెళ్ళిపోవాలి, ఆ పాయింట్ గుర్తు రాలేదు. అప్పుడు ఏం చేస్తాం అంటే నర్వస్ వచ్చేసి ఏం చేయాలి వాటర్ ఉన్నాయో అని మనం చేస్తూ ఉంటాం. సో ఇలాంటి నర్వస్నెస్ అనే ఫీలింగ్ మనకు బాడీ లాంగ్వేజ్ లో ఉంటుంది. కాబట్టి దీన్ని మనం ఓవర్కమ్ చేసుకోవాలి. నర్వస్నెస్ ఫస్ట్ థింగ్. సెకండ్ వచ్చేసి ఫ్రస్ట్రేషన్. మీ బాడీ లాంగ్వేజ్ మనం చూపించిన రెండో ముఖ్యమైన లక్షణం అంటే ఫ్రస్ట్రేషన్ గురవ్వడం, అధిక కోపానికి. సో ఇలాంటి సందర్భంలో మనం ఈ ఫ్రస్ట్రేషన్ మనం ఏం చేయాలి తెలుసుగా,
ఈ చేతులు బిగించుకోవడాలు కానీ, టైట్ పట్టుకోవడం కానీ, ఎస్ అలాగే ఈ జుట్టులో చేతులు పెట్టి గుద్దుకోవడం కానీ, ఏం చేయాలి ఇలా అలా అక్కడ టెన్షన్ గా తిరుగుతూ ఉండడం. ఇది చూసి మన యొక్క ఆడియన్స్ గారు మనం అప్పుడే అనుకుంటారు, ఈయన ఏదో టెన్షన్ పడుతున్నాడు, ఫ్రస్ట్రేషన్ గురవుతున్నాడు, ఎస్ తెలిసిపోతుంది వాళ్ళకు. కాబట్టి మనం వాళ్ళకి ఎలాంటి ఛాన్స్ ఇవ్వకూడదు, అలాంటి అవగాహన వాళ్ళకి ఇవ్వడం చెప్పాం. నెక్స్ట్ కొన్ని సందర్భాలు అంటే ఇంకా ఓపెన్ గా వెళ్ళిపోతుంది, ఇంకా నన్ను మించిన వాడు లేడు, మనం ఏదైనా చేసేస్తాంలే అని చెప్పి ఓపెన్నెస్, ఇది కూడా బాడీ లాంగ్వేజ్ లక్షణం. ఓపెన్ అంటే ఇక నాకు చేసిన వాళ్ళు ఏమంటారు కదా, గల్లా అంటే కిందికి వేసి ఇలా పైకి బాడీ లాంగ్వేజ్ ఇలా ఇలా అనుకుంటూ ఇక నన్ను చేసి ఎవడు రమ్మని చూద్దామని అంటారు కదా, ఇది ఓపెన్నెస్. సో ఇలాంటివి కూడా మనకు వర్కౌట్ కాదు. ఇది కూడా బాడీ లాంగ్వేజ్ లో ఒక ముఖ్యమైన లక్షణం. ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవ్వడం. మనం ఇన్సెక్యూరిటీ ఉన్నప్పుడు మనం ఏం చేస్తే తెలియక ఒక పెన్ను తీసి నోట్లో పెట్టుకోవడము, పెన్సిల్ నోట్లో పెట్టుకోవడము, అలాగే మన యొక్క నెయిల్ బైట్ మనం ఉంటాం కొరకడం, కోలు కొరకడం కానీ, ఆ ఫింగర్ నెయిల్స్ పెట్టుకోవడం కానీ, లేదా చేతి పెట్టుకో, ఇలాంటివన్నీ కూడా ఇన్సెక్యూరిటీ తెలియజేస్తాయి. కాబట్టి ఇది అతి ముఖ్యమైన అంశం, ఇన్సెక్యూరిటీ చూసేది. తర్వాత డిఫెన్సివ్నెస్, అంటే మనం కాపాడుకోకూడదు. ఆత్మరక్షణ లాంటి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందంటే మనం కూర్చొని చేతుల దగ్గర పెట్టేసుకోవడం. ఇది బాడీ లాంగ్వేజ్ కి విరుద్ధమైనటువంటి భావన. ఎప్పుడు కూడా మనం ఇలాగా పెట్టుకొని కూర్చోకూడదు. తర్వాత కూర్చొని చెప్పు ఏంది సంగతి కానీ, ఈ రబ్బింగ్ నోస్ పైన ఉండడం కానీ, తర్వాత కళ్ళు రుద్దుకుంటూ ఉండడం కానీ, ఇవన్నీ కూడా ఏం తెలియజేస్తాయంటే డిఫెన్సివ్నెస్ లో ఉన్నావు, నువ్వు డిఫెన్స్ లోకి వెళ్ళిపోయావని తెలిసిపోతుంది. ఇవన్నీ కూడా మన స్పీచ్ లో భాగంగా ఎక్కడ ఉండగా ఉంచుకోవడం చెప్పాం. ఇక కొంతమంది కోఆపరేటివ్ గా ఉన్నాడు అంటే మనం చూసినట్టయితే ఇతను కోఆపరేటివ్ పొజిషన్ లో ఉన్నాడు, ఇతను కోఆపరేషన్ ఇవ్వగలుగుతాడు. ఎలా తెలుస్తుందంటే అప్పర్ బాడీ, అంటే మనం చాలా చక్కగా ఇలా అప్పర్ బాడీ పెట్టేసి ఓపెన్ హ్యాండ్స్ ఫ్రీగా. ఇవన్నీ మనకు ఒక ఐఏఎస్ ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు చెప్పే విషయాలండి. ఇలా ఓపెన్ బాడీ ఉండేసి ఓపెన్ హ్యాండ్స్ వాళ్ళు చాలా జాగ్రత్తగా సిట్టింగ్ ఆన్ ద ఎడ్జ్, అంటే చైర్ యొక్క ఎడ్జ్ పైన కూర్చునే విధానం. తర్వాత మన యొక్క హ్యాండ్స్ మూమెంట్ ఎక్కడ ఉండాలంటే ఫేస్ లెవెల్లో హ్యాండ్స్ మూమెంట్ కదిలిస్తున్నారు. సో ఇది ఈ రకంగా మనం ఉండగలిగేది ఓపెన్నెస్ తో ఉన్నావు అంటే నువ్వు కోఆపరేట్ చేయడానికి రెడీగా ఉన్నావు అనే అర్థం. ఇతరులతో రెడీగా కోఆపరేట్ చేస్తావు, సహాయ సహకారం అందిస్తాము అనే బిహేవియర్ ని తెలియజేసేటువంటి బాడీ లాంగ్వేజ్. ఆ తర్వాత మనం ఇంకా కాన్ఫిడెన్స్ తో ఉన్నాము అని చెప్పేటప్పుడు మన యొక్క కోర్ట్ ని చాలా మంది అబ్జర్వ్ చేస్తారు. అందుకని పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ యొక్క మీటింగ్స్ అన్ని కూడా డ్రెస్ కోడ్ తో నడుస్తాయి. ఎందుకు మన డ్రెస్ కోడ్ మనకు అవసరము? ప్రతి ఒక్కరు కోట్ వేసుకుంటారు. కోట్ వేసుకున్న తర్వాత కూడా అక్కడ బాడీ లాంగ్వేజ్ అబ్జర్వ్ చేస్తారు. కోట్ వేసుకున్నా కదా అని చెప్పి జేబులు చేతులు పెట్టుకోవడం కాదు, ఆ జేబుల్లో చేతులు ఎలా పెట్టారు ఆ పోస్చర్ ని చూసి కూడా నువ్వు కాన్ఫిడెంట్ గా ఉన్నావా లేదని కరెక్ట్. అందుకని మనం చేయాల్సింది ఏంటి, ఒకవేళ మీరు కోట్ వేసుకుంటే కోర్టులో మీరు చేతి పెట్టుకోండి, కానీ అన్ని కాదు. ఈ యొక్క కేవలం ఈ 4 ఫింగర్స్ లోపల పెట్టేది, మన థమ్ ఫింగర్ మాత్రము ప్యాకెట్ బయటలో ఉండాలి. ఈ థమ్ ఫింగర్ ప్యాకెట్ నుంచి బయటకు వచ్చి ఉండాలి. ఈ 4 ఫింగర్స్ మనం లోపల పెట్టి ఇలా ఉంచుకోవచ్చు. అప్పుడు మనకి ఈ పొజిషన్ ఎలాంటిదంటే మీరు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారని అర్థం. మీరు ఎక్కడికి వెళ్ళినప్పుడు వీటిని పాటించాలి. ఈ బాడీ లాంగ్వేజ్ తో ఉన్నప్పుడు మనం స్పీకర్ గా ఎఫెక్టివ్ గా రాబోతున్నాం అని చెప్తున్నాం. ఇంకా కొన్ని ఉంటాయి, అంటే మనం మాట్లాడుతున్నాం, ఎదురుగా ఉన్న వ్యక్తుల యొక్క బాడీ లాంగ్వేజ్ చూసి కూడా మనం కొన్ని నేర్చుకుంటాము. మనం స్పీచ్ ఇస్తూనే ఉన్నాం. ఎదురు వాళ్ళు ఏం చేస్తూ చేయండి, దాన్ని బట్టి మనం మారాలి. అందుకని వాళ్ళు అంటే చెప్పేది వాళ్ళు వినట్లేదు, వినకుండా ఏం చేస్తారు, వాళ్ళ కాళ్ళతో కింద కాలు ఫుట్, దాంట్లో ట్యాపింగ్ ఫుట్ అంటున్నాడు, వాళ్ళ కాళ్ళు తీసుకుని కింద కొట్టుకుంటా ఇలా ఇలా డ్యాన్స్ చేస్తాము. ఎస్, ఇంకా కాకుండా నువ్వు స్పీచ్ ఇస్తున్నావు, వాళ్ళ చేతిలో నుండి కీ చైన్స్ కానీ, తర్వాత వేరే థింగ్స్ తీసుకొని పెన్ తీసుకుని పెట్టుకోవడం కానీ, కీ చైన్ తీసుకొని ఇలా తిప్పడం కానీ, ఎస్ ఇవన్నీ వాళ్ళు ఇలా చేస్తున్నారు. మన ముందున్న ఆడియన్స్ అంటే మీకు అర్థమైంది, అర్థమై ఉండాలి, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు నువ్వు ఇచ్చే ఉపన్యాసం పైన అని. ఒకవేళ మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకోండి, ఎవరైనా మీరు ఒక స్పీచ్ లో ఉన్నప్పుడు మీరు కనుక ఇలాంటి ప్రవర్తనలో చేస్తూ ఉంటే అది ఏంటంటే మీకు అక్కడ ఇంట్రెస్ట్ లేదు, లేదంటే ఆ విషయాన్ని మీకు తెలిసి ఉండొచ్చు. తెలిసి ఉన్నప్పుడు నాకు ఇంకోసారి నాకు ఇంట్రెస్ట్ లేదు, అందుకని నేను పోతాను, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, నువ్వు ఇండికేట్ చేస్తున్నావు అక్కడ.
ఇవన్నీ కూడా అంటే మన కాలు కింద కొట్టడం కానీ, తర్వాత మన చేతిలో ఒక పెన్సిల్ తీసుకొని ఇలా పెట్టుకొని దాన్ని ఆడడం కానీ, ఒక పెన్ను తీసి దాని క్యాప్ తీసి ఇలా ఆడుకోవడం కానీ, ఇంకా అంటే బైక్ కీ ఉంది దాన్ని పెట్టుకొని తిప్పుకు ఇలా అంటున్నాడు. అలా నీ ఎదురుగా ఒక వ్యక్తి ఇలాంటివన్నీ చేస్తున్నాడు అంటే ఇక మీరు మాట్లాడడం బంద్ చేసి ఓకే బాయ్ అని చెప్పేయండి. మనం చేయకూడదు. మన ఎదురుగా ఉన్న వాళ్ళ పరిస్థితి కూడా మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు వింటున్నట్టు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు మనం చెప్పే విషయం పైన మనకు క్లియర్నెస్ అర్థమవుతుంది. ఎస్, వీటిని మనం పక్కాగా పాటించవలసినటువంటి బాడీ లాంగ్వేజ్ యొక్క సమ్ ఫ్యూచర్స్. ఇప్పుడు మనం ఇంకా ఒక విషయం తెలుసుకుంటాము, మరి ఎలా డెవలప్ చేసుకోవాలి మన యొక్క బాడీ లాంగ్వేజ్, ఏ రకంగా మన యొక్క బాడీ లాంగ్వేజ్ ని నెగిటివిటీ లేకుండా పాజిటివ్ వైపు మనం ఎలా రావాలి, ఏం చేస్తే మనం పాజిటివ్ బాడీ లాంగ్వేజ్ లో ఉంటాము. ఫస్ట్ మనం కావాల్సింది బి యాక్టివ్, ఎనర్జెటిక్ గా ఉండాలి. ఎనర్జెటిక్ గా యాక్టివ్ గా ఉండాలంటే ఏం చేయాలి, మరి ఏం చేస్తే మనం ఎనర్జీగా ఉండదు? మీకు ఉంటుంది కదా, మా ఆర్బిఆర్ సార్ అయితే యోగా చేస్తే ఎనర్జీగా ఉంటుంది అని చెప్తాడు. ఆయన చేసి మాకు నేర్పించాడు, మేము అప్పుడప్పుడు కొన్ని చేస్తుంటాం. కాబట్టి యోగా చేయండి సార్ మీరు ఎనర్జీ ఉంటారు అని చెప్తాడు. అంటే ఇట్లా వాళ్ళకు ఎనర్జీ యోగా ద్వారా వస్తుంది. కొంతమందికి వస్తుంది, నేను డ్యాన్స్ బాగా చేస్తాను సార్, డ్యాన్స్ చేసి ఎనర్జీ చేయండి. నేను బాగా రన్నింగ్ చేస్తా, వాకింగ్ చేస్తే నాకు ఎనర్జీ ఉంటుంది, చేయండి. సో ఏది ఏమైనా కానీ మనం ఎనర్జీగా కనిపించాలి. అంతేగాని ఒక స్పీకర్ గా మనమే డల్ అయితే ఎదురుగా ఉన్న వాళ్ళ పరిస్థితి ఇంకెట్లుంటుంది? మనం కూడా అనుకుంటాం కదా, కామన్ కదా ఈ విషయాన్ని. మీరు క్లాస్ రూమ్ లో కానీ మనమే ఒక ఉపన్యాసం వెళ్ళినప్పుడు కానీ అక్కడ వచ్చే స్పీకర్ చూసి మనమే డిసైడ్ అంటే మనం అంచనా వేస్తున్నామా లేదా, మనం ఎంత నాలెడ్జ్ తోటి స్పీకర్ ఏం చెప్పబోతుంది ఈయన చూసు, ఈయననే ఇట్లా ఉన్నాడు ఏం చెప్తారు ఆయన మనం అనుకుంటామా లేదా? ఆయన 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 అవతారమే ఎట్లా ఉంది, ఈయన గురించి మనం ఏం చెప్తాడు ఈయన? మన మైండ్ చెప్పలేదా, సింపుల్ గా వస్తాం మనం. అందుకనే మీరు అక్కడ మన స్పీచ్ ముందుకు వెళ్ళినప్పుడు అంటే మనం డయాస్ పైకి వెళ్తున్నప్పుడు కానీ ఒక మైక్ పట్టుకునే విధానం కానీ వాడి ముందు మనం చేసే కదలిక కానీ ఇదంతా ఎలా ఉండాలంటే చాలా ఎనర్జెటిక్ గా ఉన్నప్పుడు ఇది పాజిటివ్ బాడీ లాంగ్వేజ్ తెలియజేస్తుంది. అలాగే మన యొక్క గెస్చర్స్ ఎలా ఉండాలంటే చాలా వెరైటీగా అంటే వేరియస్, ఒకే గెస్చర్ లో పట్టుకొని గెస్చర్ చేయాలని చెప్పాలంటే చేతులు మన ఫేస్ వర్క్ ఎప్పుడు ఫేస్ కానీ చేతి తిప్పితే కుదరదు. అప్పుడప్పుడు డిఫరెంట్ గా కూడా ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి డిఫరెంట్ గెస్చర్స్ ని వేరియస్ గెస్చర్స్ ని వాడండి. సార్ మీరు ఫేస్ కార్నే ఉంచుకోండి కాబట్టి ఫేస్ కార్ని ఇట్లా అది దరిద్రంగా ఉంటుంది. కాబట్టి మనకు బాడీ లాంగ్వేజ్ ఓపెన్ గా ఉంచుకోండి అని చెప్తా ఉన్నాము. మీకు కూడా డయాస్ మొత్తాన్ని వాడుకోండి. ఆ డయాస్ పైన చెప్తున్నా మీరు ఎంత ఎలాగ నడవాలి అది కూడా మనకు వస్తుంది టాపిక్ చెప్తాం. ఎంత నడవాలి, ఎంత డయాస్ పడుకోవాలి, ఇదంతా చెప్పిన ఈ బాడీ లాంగ్వేజ్ కూడా మనకు వర్కౌట్ కాదు. ఎస్, అలాగే మనం ఒక డిస్ప్లే మనం ఏంటి మన పీస్ ఏంటంటే మన డిస్ప్లే పీస్. మన పర్పస్ ఏది, ఒక స్పీకర్ యొక్క మన పర్పస్ ఏం చేస్తున్నామంటే ఒక విషయాన్ని వాళ్ళకి చెప్పబోతున్నాం అంటే నువ్వు డిస్ప్లే పీస్. సో నువ్వే ఒక మోడల్ గా అక్కడ కనిపించాలి. కాబట్టి మనం మోడల్ గా ఉండడానికి మనం ట్రై చేయాలి. కాబట్టి అంత డిగ్నిఫైడ్ గా కనిపిస్తుండాలి. ఇక డయాస్ పైన ఫేసింగ్ అంటే చెప్పాను కదా, మరీ స్లోగా అంటే పెళ్లి కూతురు నడిచిన నడక కూడా మనం ఆలోచించి చెప్తాం, ఏది రోజు నడక నీ పెళ్లికి వచ్చిన నువ్వు అంటుంటాం కదా కామన్ గా. పెళ్లి కూతురు నడుస్తున్నట్టుగా సిగ్గుపడుతూ అలా ఇలా బెండ్ అవుతూ కాలు కింద ఇట్లా ఇలా ఇలా కాలు ఇలా అనుకుంటా ఈ నడక అనేది మనకు డయాస్ పైన పనికిరాలు చెప్తా ఉన్నాం. అలాగే మనం బాగా చూసుకోండి, షేక్ హ్యాండ్స్ ఇచ్చే విధానం కూడా చాలా బాగా చూసుకోవాలి. రాకింగ్ అంటే ఎక్కువగా షేక్ కావడం. కొంతమంది చూసుకొని మైక్ పట్టుకొని ఇక ఊగుతుంటారు అన్నమాట. మైక్ పట్టుకొని ఇట్లా అలా అలా ఊగుతూ ఇలా ముందుకి వెనక్కి మాట్లాడుతూ ఇలాంటివన్నీ కూడా స్వింగింగ్స్ అనేవి అసలు ఏమాత్రం ఉండకూడదు. ఉయ్యాలు ఊగడం కానీ షేక్ కావడం కానీ మనం మాట్లాడుతున్నప్పుడు మనం చాలా స్టిఫ్ గా ఉండి మాట్లాడాలి. కొంతమంది చూడండి పాట పాడినప్పుడు వాళ్ళు మైక్ పట్టుకుంటారు ఊగుతుంటారు అన్నమాట. ఇలాంటివన్నీ ఉండకూడదు. ఎస్, అందుకని మరి మనం ఇంత ఫిట్ గా ఉండాలంటే మనం ఏం చేయాలి? రోజు కనీసం ఒక 40 నిమిషాలు, కనీసం ఒక అర్ధ గంట సమయాన్ని
మన బాడీకి కేటాయించండి. అండ్ ఏం చేయాలి, మీకు నచ్చినటువంటి ఎక్సర్సైజ్ చేయండి, మీకు నచ్చినటువంటి యోగాసనాలు చేయండి, సూర్య నమస్కారాలు చేయండి చాలు. మాకు ఆర్వీఆర్ గారు చెప్పిన ఒకటే, సూర్య నమస్కారం బాగా చేస్తే చాలు, మనకి మిగతా పెద్ద అవసరం లేదు. కాబట్టి ఆ సూర్య నమస్కారం ఒక 6 సెట్స్ 7 సెట్స్ ఒక 12 సెట్స్ చేసాం అనుకో, చాలా బాడీ చాలా ఫ్లెక్సిబుల్ గా చాలా ఫిట్ గా మనకు కనిపిస్తూ ఉంటాం. కాబట్టి వాటిని అలవాటు చేసుకోవాలి. ఇంకా అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, సార్ రీసెంట్ కొట్టుకోవాలి సార్, నేను కొట్టుకోండి అవసరం. ఎంతమంది వాడతారు డ్యూరెంట్ అంటారు కదా, ఫ్రాగ్రెంట్ స్మెల్ వచ్చేటువంటి ఎంతమంది వాడతారు? ఏం నడుస్తుంది? ఇప్పుడు ఏం నడుస్తుంది? ఫాగ్ నడుస్తుంది కదా. మనం కూడా ఏంటంటే ఎస్ ఇలా అనుకొని పోతాం. అది మనం చాలా మంది ఇప్పుడు వాడే ఈ యొక్క ఏవైతే ఆర్డర్స్ ఉన్నాయో, ఏవైతే మనకి ఆర్డర్స్ ఉన్నాయో, కొంతమంది ప్రెస్టేజ్ ఇష్యూగా ఉన్నారు. ప్రెస్టేజ్ ఇష్యూ అని సెండు కూడా పోతే ఎట్లా వస్తుంది ఏంటిది? వాళ్ళ పబ్లిక్ నేను ఇలాగ పోతుంటే ఈ వాసన ఎవరు కొట్టుకుంటారా, ఈ వాసన అంటే పలానా వ్యక్తిది అంటే ఓ కదా కదా, ఇది ఉందా లేదా మన కాడ? ఈ కల్చర్ ఉందా లేదా చెప్పండి? ఎంతమంది వాడుతున్నారు మీరు? ఈ ఫాగ్ ఏం నడుస్తుంది అనేది ఫాగ్ హైలైట్ డైలాగ్ కదా, ఏం నడుస్తుంది? ఫాగ్ నడుస్తుంది. సో అయితే మరి స్పీకర్ కి మనం కొట్టుకోవాలా వద్దా క్వశ్చన్. ఇంత మనం మీరు చెప్పే విధానం నేను చెప్తున్నాను, ఇంత మీకు డౌట్ రావాలి, నువ్వు చెప్తున్నావు కొట్టుకోవాలా కొట్టుకోకూడదని క్వశ్చన్ మీ మైండ్ లో ఉండాలి. ఎస్, వచ్చిందా లేదా? ఇది చాలా సాఫ్ట్ ఉంటుందండి, ఎందుకో తెలుసా? కొంతమందికి పడదు. మనం డయాస్మిన్ మనం తీసుకుని వెళ్ళిపోయావు, కొట్టుకున్నాం, ఆ స్మెల్ ఇతరులను భయపెట్టవచ్చు. భయపెట్టంటే కొంతమంది ఆ స్మెల్ తీసినట్టు కొంతమందికి వామిటింగ్ వచ్చినట్టు కనిపించడము, తలదిగినట్టు అవ్వడము, అసలు మన స్మెల్ మనకే పడకపోవడం కొన్నిసార్లు అలా కూడా ఉంటుంది. కాబట్టి ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు, మనం ఇబ్బంది పడకూడదు. అంటే అవాయిడ్ ద ఆర్డర్స్. కాబట్టి మనం ఏదైతే ఆర్డర్ వాడుతున్నామో దాన్ని ఇంపార్టెంట్, కానీ ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ఉండేది మాత్రమే వాడండి. ఒకవేళ ఇతరులు ఇబ్బంది పెట్టేదైతే అది 100% అవాయిడ్ చేయాల్సిందే. కొంతమంది చాలా మందికి పడదు, స్మెల్ ఎఫెక్ట్ ఉంటుంది. సో వాళ్ళకు ఈ స్మెల్ కొట్టిన వెంటనే వచ్చిన అక్కడి నుంచి లేచిపోవడం, కానీ ఆ డయాస్ పైన మనం కూర్చున్నాం, మన చుట్టుపక్కల కొంతమంది కూర్చుంటారు కదా, వాళ్ళ మనమే ఫేస్ చేసినాం అలాంటి విషయాలను. కాబట్టి చాలా స్మూత్, ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకోకండి. ఎందుకంటే నేను మాత్రమే కొట్టగలదు, ఇలాంటి రిచ్ వేరే వాళ్ళకి తీసుకోలేని కాకుండా మనకు ఎంతవరకు అవసరమో అంతవరకే తీసుకోండి. ఏదైతే ఇబ్బంది అనిపిస్తుంది మనకే నచ్చినప్పుడు దాన్ని వదిలేయడం బెస్ట్ అన్నమాట. నెక్స్ట్, పర్సనల్ స్పేస్ ని రెస్పెక్ట్ చేయాలి. అంటే నీతో పాటుగా ఇతర స్పీకర్స్ మనకు అక్కడ కనిపిస్తూ ఉంటారు. నువ్వెంత గొప్పనో నీ ఎదురుగా ఉన్నవారు కూడా అంతే గొప్ప. అది అనలేము కదా. అలాంటి రైట్ మనకు లేదు. ఫస్ట్ మనం నేను గొప్పని చెప్పుకుంటున్నావు, రైట్? అలాగే నీ ఎదురుగా ఉన్నవారు కూడా నీ అంత గొప్ప వాళ్ళే. అందుకని మనం ఇక్కడ చేయాల్సిందంటే రెస్పెక్ట్ పర్సనల్ స్పేస్. వారు ప్రతి ఒక్క వ్యక్తికి కొన్ని ప్రైవసీస్ ఉంటాయి, వాటి రెస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే డయాస్ పైన ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు గౌరవించాల్సి ఉంటుంది. అంతేగాని ఒకవేళ నిన్ను ప్రైమ్ స్పీకర్గా పిలిచారు, యు ఆర్ ద ప్రైమ్ స్పీకర్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అంటే నువ్వే ముఖ్య అతిథివి, నువ్వే విశిష్ట అతిథివి, అరవిందా నీ స్పీచే హైలైట్ అని అనుకున్న తర్వాత ఇక నేను ఒక్కనే ఉంటా, మిగతా వాళ్ళు అందరూ అవసరం వెళ్ళిపోని చెప్తారా? కాదు కదా. వారితో కూడా మనం చాలా జాగ్రత్తగా వారికి రెస్పెక్ట్ చేస్తూ, అలా ఉన్నప్పుడే మన యొక్క రెస్పెక్ట్ ఇంకా పెరిగిపోతుంది. కానీ మనం నేను పెద్ద స్పీకర్ని అనేటువంటి ఎప్పుడైతే మనకు ఆ ఈగో మన లోపలికి వస్తుందో మనల్ని అవాయిడ్ చేయడం మొదలు పెడతాం. అలా కాకుండా నువ్వు ఎంత గొప్ప జ్ఞాని అయినా ఇతరులను కలుపుకుంటూ, ఇతరులను గౌరవిస్తూ అలా ముందుకు వెళ్ళినప్పుడు నువ్వు గొప్ప వ్యక్తిగా మారుతావు. ఎస్, కాబట్టి దీన్ని జాగ్రత్తగా గమనించండి. లాంగ్వేజ్లో అతి ముఖ్య అంశం ఇది కూడా మనం తీసుకుంటాం. ఇప్పుడు మనం ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మనం ఎందుకు చెప్పాం, కళ్ళు మాట్లాడతాయి, తెలుసు.
అనే మహాకవులు కవిత్వాలు రాశారు కదా, నీ కళ్ళు చెబుతున్నాయి అంటే ఈ కళ్ళు మనకి ఏం చెప్తున్నాయి అంటే మనం మన యొక్క మైండ్ ఏదైతే అనుకుంటుందో అవి మన కళ్ళ ద్వారా బయటకు వస్తాము. కానీ ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అన్నాము. ఐస్ అనేది మన మైండ్ ఇండెక్స్. అలాగే 50% మన ఐస్ తీసుకుంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్. ఎస్, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అన్నాం. ఈ ఫేస్ లో ఉన్నటువంటి ఇండెక్స్ లో మరి 100% మనం మొత్తం ఫేస్ కి ఇస్తే అందులో 50% ఐస్ మన కళ్ళు. అందుకని నేను కళ్ళు నేను రేబాన్ గ్లాస్ పెట్టుకుని చెప్తా, రేబాన్ గ్లాస్ తప్ప నేను వేరే వాడను. అలా రేబాన్ బ్లాక్ పెట్టుకుని నేను ఒక హీరోలా కనిపించి మాట్లాడతా అంటే కుదరదండి, కుదరదు. ఎందుకంటే మన ఐస్ ఎక్స్ప్రెషన్స్ కనిపించాలి ఆడియన్స్. ఎందుకంటే నీలో నిజాయితీ, నీ కాంటెంట్ లో ఉన్నటువంటి ఆ సత్తా తెలియాలన్నప్పుడు నీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, మన కళ్ళు ఏం చెప్తున్నాయి అబ్జర్వ్ చేస్తారు. అందుకే సూటిగా మాట్లాడు అంటే, సూటిగా సుత్తి లేకుండా మాట్లాడంటే కళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తాం, ఎంతవరకు నువ్వు చెప్పగలుగుతున్నావు అని చెప్పడానికి. అందుకని కళ్ళ పైన చాలా జాగ్రత్త ఉండండి. వైల్ స్పీకింగ్ మనం ఇక్కడ అక్కడ చూసి ఇక్కడ చూసి ఎక్కడెక్కడ చూసుకుంటాను, ఇక్కడ మాట్లాడుతున్నావు కానీ ఆడియన్స్ వైపు నువ్వు కాన్సన్ట్రేట్ చేయట్లేదు, ఆడియన్స్ నువ్వు చూడట్లేదు, నిన్ను చూస్తారా వాళ్ళు మరి? అందుకనే ఐస్ అనేది మనకు ఆ రకంగా ఉపయోగపడతాయి. కళ్ళను చాలా జాగ్రత్తగా వాడండి. తెలుసుగా, కన్ను గీటడము ఇలా అలా కన్ను గీటడం మనం మాట్లాడే వేరు, మన కళ్ళు చేసే పనులు వేరు అనుకోండి, పరిస్థితి ఏమవుతుంది? మ్యాచ్ కాలే. అలా మ్యాచ్ కానప్పుడు మనల్ని గుర్తించరు, అంటే మనలో నిజాయితీ లేనట్టుగాను, నువ్వు ఒక రెప్యూటెడ్ స్పీకర్ గారిని రికగ్నైజ్ కాలేవు. సో అందుకని ఇది బాగా జాగ్రత్తగా వహించాలి. ఫైనల్ గా మనం నెగిటివ్ అందుకే నెగిటివ్ తెలిసినప్పుడు వీటిని అవాయిడ్ చేయాలి. పాజిటివ్ తెలుసుకున్నాం వాటిని మనం తీసుకోవాలి, పాజిటివ్ అవడం వరకు మనం వాటిని ఆహ్వానిస్తాం, నెగిటివ్ గా ఉన్న వాటిని తీసేస్తాం. ఎస్, ఓకే. మరి ఈ నెగిటివ్ లో మనం ఏం చేస్తున్నాం అంటే చెప్పే కదా, ఫీట్ డ్రాగింగ్ అంటున్నాం. అంటే కాళ్ళు సరైన నడవకపోవడం, ఒక కాల్ని ఇలా డ్రాగ్ చేయడం కానీ, లేదంటే మాట్లాడుతూ ఒక కాలు ఎత్తి గోడ కానించడం కానీ. మనం చాలా మంది చూస్తుంటాం కదా, స్పీచ్ ఇస్తా వెళ్ళిపోయి గోడ కాలానికి ఒక కాలు గోడ కానించి ఒక కాలు కింద పెట్టి మన వీపు కూడా గోడ కానించుకొని మనం మాట్లాడుతూ ఉంటాం బ్యాక్ మొత్తాన్ని. అలా మాట్లాడే వాళ్ళైతే అసలు స్పీకరే కాదు. కాబట్టి బాడీ లాంగ్వేజ్ లో అతి ముఖ్యమైన అంశం తీసుకోండి. ఇలా ఫీట్ మెయింటెనెన్స్ చాలా అవసరం. తర్వాత హెడ్ డౌన్, మన తలకాయాన్ని ఎంత స్థాయిలో ఉంచాలి, సమాన స్థాయిలో మన యొక్క షోల్డర్స్ ఓపెన్ గా ఉంచి చాలా నీట్ గా కనిపిస్తున్నట్టు ఉంచాలి. అంతే తలకాయ కిందికి వేసి స్పీకర్ కి పెట్టుకొని వాళ్ళు ఎవరు అని ఇక్కడ మాట్లాడతారంటే కుదరదు. నాకు చూసి నాకు సార్ కాబట్టి కిందికి ఉంటాను, నేను సబ్జెక్ట్ చెప్తుంటాను, ఓకే, వర్కౌట్ కాని పని. అందుకనే హెడ్ ఎప్పుడు కూడా డౌన్ చేయకండి. షోల్డర్స్ కూడా ఎలా ఉండాలి, సమాన స్థాయిలో ఉండాలి. అంతేగాని ఇలా వేసి అలా వదిలేసి చేయడం కూడా కాదు. కాబట్టి వాటిపైన కాన్సన్ట్రేట్ చేయండి. ఇక వీక్ హ్యాండ్స్ అనేది మనల్ని వీక్ పర్సన్ గా రికగ్నైజ్. మీరు షేక్ హ్యాండ్స్ అబ్జర్వ్ చేయండి. ప్రపంచ దేశాల అధినేతలు కలుస్తున్నప్పుడు వాళ్ళు ఎన్నిసార్లు షేకింగ్ చేసుకుంటారు హ్యాండ్స్ ఇచ్చుకొని. ప్రతి ఒక్క దానికి కొంత మీనింగ్ ఉంటుంది. ఇక మీరు దాన్ని తెలుసుకోవచ్చు. మన షేక్ హ్యాండ్స్ మనం ఇచ్చేటప్పుడు కాన్ఫిడెంట్ గా ఎలా ఉండాలి, మన బాడీ పోస్చర్, మన చెయ్యి మంచిగా ముందుకు జరగాలి, మన బాడీ ఈక్వల్ గా ఉండాలి, ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఎదురుకున్న మనిషితో మనిషికి ఉండాలి, ఐ కాంటాక్ట్ ఉంది, షేక్ హ్యాండ్ ఇవ్వండి. ప్రాపర్ షేక్ హ్యాండ్స్ మెయింటైన్ చేయాలి మనం. ఎందుకంటే మన స్పీకర్ గా వెళ్ళినప్పుడు షేక్ ఇస్తారు, తీసుకోవాల్సి. ఒకవేళ వద్దు షేక్ హ్యాండ్ ఇచ్చి నేను వీక్ అని తెలిసిపోకుండా ఉండాలనుకుంటే భారతదేశ సాంప్రదాయం నమస్కారానికి రండి. ఇంత మించిన అద్భుతమైన పోజ్ ప్రపంచంలో ఏది లేదు. కాబట్టి దీన్ని అలవాటు చేసుకోండి. ఎవరు కనిపిస్తే సార్ నమస్తే అన్నారు అనుకో, వాళ్ళు ప్రశాంతం, మనం ప్రశాంతం. అర్థమైంది కదా, కరోనా నుంచి కూడా మనం తప్పించుకున్న వాళ్ళం అవుతుంది. కాబట్టి నమస్తే పోజ్ లో కూడా మీరు తీసుకోవచ్చు. సో కానీ షేక్ హ్యాండ్స్ ఇవ్వాల్సిన సందర్భాలు ఉంటాయి, అక్కడ మనం స్ట్రాంగ్ షేక్ హ్యాండ్ ఇవ్వడం నేర్చుకోండి. తర్వాత
ఐ చెప్పాం, ఐస్ మనం చాలా ప్రాపర్ గా ఉంచుకోవాలి. ప్రాపర్ గా అంటే మెయింటెనెన్స్. మనం చెప్పే కదా, డయాస్ పైన మనం ఉండి మన ఎదురుగా ఉండే ఆడియన్స్ మనం చూడాలనుకున్నప్పుడు, అలాగే చూడాలి అని చెప్పి ఎదురుగా మనం కూర్చున్న ఒక రోల్లో ఒక అందమైన అమ్మాయి ఉందని చెప్పి ఆ అమ్మాయికే చూస్తూ చెప్తే కుదరని పని కదా. కాబట్టి ఆడియన్స్ అందరినీ అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేయాలన్నప్పుడు మనకు ఐ కాంటాక్ట్ ఎలా మెయింటైన్ చేస్తామంటే, ఒక యూ షేప్ లో తీసుకొని చూడండి. ఇక్కడ నుంచి ఇలా, అక్కడ నుంచి ఇలా వచ్చేసి ఇలా తిరగండి. ఒక డబ్ల్యూ షేప్ ఇలా ఇక్కడ ఒకసారి వచ్చేసి మళ్ళీ ముందు మధ్య క్రాస్ వెళ్ళి మళ్ళీ ముందుకు వచ్చి మళ్ళీ అలా తిప్పడం. మనం ఒక ఎం షేప్ మన ఇక్కడ ముందు నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ లాస్ట్ వరకు వెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడ ముందుకు వచ్చి మళ్ళీ కార్నర్ వెళ్ళిపోయి ఇలా కార్నర్, ఇలా షేప్స్ ద్వారా మనం అబ్జర్వ్ చేయాలి. అంటే ఆడియన్స్ అబ్జర్వ్ చేస్తున్నాడు. ముందు బెంచ్ లో మనం చూస్తుంటే లాస్ట్ ఎవరైతే చూస్తున్నారో అక్కడ ఉన్న వ్యక్తిని అందరినీ కూడా మనం చూడగలగాలి. కాబట్టి ఐ కాంటాక్ట్స్ ని ప్రాపర్ గా మెయింటైన్ చేయడం కూడా బాడీ లాంగ్వేజ్ లో చాలా ఇంపార్టెంట్. ఎస్, ఇక చూడమన్నారు కదా అని చెప్పి మనకు దొరికిన అవకాశం చెప్పి ఒకరినే చూసి చెప్పడం అసలుకే జరగదు. అది మంచి పద్ధతి కాదు. డయాస్ మొత్తాన్ని అబ్జర్వ్ చేయండి. డయాస్ మొత్తం మీద ఉండి, డయాస్ పైన ఉండి అక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేయాలి. అంటే వాళ్ళకి అర్థం కావాలి, ఓహో నన్ను కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. ఒకవేళ అందులో కూర్చున్న సమూహంలో మీకు ఎవరైనా తెలిసి ఉంటే వాళ్ళ పేరును కూడా పలకండి. మధ్యలో స్పీచ్ ఇస్తున్నప్పుడు వాళ్ళ అంతా ఏరియా ఏమంటే ఎంత కాన్సన్ట్రేషన్, ఎంత స్పీచ్ లో కూడా, ఎంత టైంలో కూడా నా పేరు పెట్టి అంటే మన అబ్జర్వేషన్ ఇక్కడ స్పీకర్ చేస్తున్న ఇంత మందిని అబ్జర్వ్ చేస్తున్న విషయం వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు ఖచ్చితంగా సెట్ రైట్ అవుతారు. ఎస్, ఓకే. కూడా మనం ఆర్మ్స్ చెప్పాము, మన డిఫెన్స్ లోకి వచ్చేసి ఆర్మ్స్ క్లోజ్ చేసుకొని చెప్పడం అనేది జరగకూడదు. చెస్ట్ పైన ఆర్మ్స్ పెట్టుకోవడం ఉండకూడదు. తర్వాత మనం మాట్లాడుతున్నాం అని చెప్పేసి ఇక నేను కొత్త పైన కుట్టించుకున్నాను, ఈ పైన కొత్త స్టైల్లో ఉంది కాబట్టి వెనక్కి ఇట్లా మనం వేసుకున్న కోట్ వెనక్కి ఆ జేబులో, రెండు జేబులో చేతులు పెట్టుకొని ముందు మైక్ లో మనం మాట్లాడడం కూడదు. అందుకనే మనం మాట్లాడేటప్పుడు మీ యొక్క చేతులు ఎక్కువ జేబుల్లో పెట్టుకోవడం అని తెలుసు కదా, ఫ్రీ గెస్చర్స్ ఉండాలి. అందుకనే వాడకూడదు. ఎక్కడ జేబులో చేయి పెట్టి మాట్లాడకూడదు. ఇవన్నీ మనం పాటించినప్పుడు ఒక అద్భుతమైన స్పీకర్ గా మనము విన్నాం. ఇవన్నీ దగ్గర ఉంటే ఖచ్చితంగా మన ఎదురుకున్న ఆడియన్స్ ఏమనుకుంటారంటే, ఎస్ ఈజ్ ద కాన్ఫిడెంట్, మన కాంటెంట్ ఉంటుంది, వాయిస్ మాడ్యులేషన్ ఉంది, స్టేజ్ ఫియర్ లేదు. బాడీ లాంగ్వేజ్ ద్వారా 55% కమ్యూనికేషన్ మనం చేస్తాం. కాబట్టి బాడీ లాంగ్వేజ్ పైన మీరు ఇప్పటి వరకు ఉన్న అవగాహన వేరు. ఈ క్లాస్ ద్వారా ఇంకా కొంచెం అవగాహనలోకి వచ్చారని నేను భావిస్తా ఉన్నాను. సో దిస్ ఇస్ వెంకట శ్రీరామ్ బిల్లకంటి. ఎస్, సో విఎస్బి వైబ్రెంట్ స్ట్రైవ్ టు ది బ్లిస్ అని మనం పెట్టుకోవడం. ఎస్, అందరూ ఆనందంగా ఉండాలని ప్రయత్నం చేస్తాం. బాడీ లాంగ్వేజ్ టాపిక్ కంప్లీటెడ్. మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి సార్. అద్భుతంగా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్, ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. శ్రీరామ్ గారు, very good. These are the basic steps Sir. you have covered, sir. Very, very basic you have covered. I think it is my థ్యాంక్ యూ సార్. maximum spec